ఒక సామ్రాజ్యం ఎలా ఏర్పడుతుంది? కేవలం కత్తిబలంతోనా? అస్సలు కాదు. 2000 సంవత్సరాల భారత చరిత్రను చూస్తే చక్రవర్తులు అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఒక ప్రత్యేకమైన ప్లేబుక్ను రాసుకున్నారు. రండి, ఆ చక్రవర్తుల ప్లేబుక్లోని కొన్ని పేజీలను ఇప్పుడు తిరగేద్దాం. ఇది చరిత్రలో ప్రతి పాలకుడిని, ప్రతి చక్రవర్తిని వెంటాడిన ప్రశ్న. ఈ ప్రశ్నకు సరైన సమాధానం వెతికినవాళ్లే విజయవంతమయ్యారు. మిగిలినవాళ్లు చరిత్రలో కలిసిపోయారు. వాళ్ల విజయాలనుంచి, వాళ్ల వైఫల్యాలనుంచే మనం మాట్లాడుకుంటున్న ఈ ప్లేబుక్ పుట్టింది. అవును, మన భారత పాలకులు అధికారం, పరిపాలన, నియంత్రణ వీటన్నిటిమీద వాళ్ల అనుభవాలతో ఒక అద్భుతమైన గ్రంథాన్నే రాశారు. దాన్ని మనం చక్రవర్తుల ప్లేబుక్ అని పిలుచుకోవచ్చు. సరే, ఇక ఆలస్యం చేయకుండా దానిలోని కొన్ని కీలకమైన అధ్యాయాలేంటో చూద్దాం. మొదటి అధ్యాయం కేంద్రీకృత రాజ్యం నిర్మాణం. అంటే ఒక సామ్రాజ్యం బలంగా నిలబడాలంటే ముందు దానికి ఒక గట్టి పునాది ఉండాలి కదా. ఆ పునాదే దాని పరిపాలన, దాని ఆర్థిక వ్యవస్థ. మరి దాన్ని ఎలా నిర్మించారు? ఈ సామ్రాజ్య నిర్మాణానికి పునాది వేసిన మొట్టమొదటి ఆర్కిటెక్ట్ ఎవరంటే మన మొదటి కీ ప్లేయర్ చంద్రగుప్త మౌర్యుడు. అప్పట్లో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయున్న భారతదేశాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చిన ఘనత ఈయనదే. చంద్రగుప్తుడు కేవలం రాజ్యాలను గెలుచుకుంటూ పోలేదు, వాటిని పాలించడానికి ఒక పక్కా సిస్టంను తయారుచేశాడు. ఆలోచించండి, ఒక భారీ సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీ, ఒక పటిష్టమైన గూఢచారి వ్యవస్థ, అంతేకాదు దేశం మొత్తం ఒకే రకమైన తూనికలు, కొలతలు ఉండేలా చేశాడు. ఇవన్నీ ఒక బలమైన రాజ్యానికి పునాదులు వేశాయనడంలో సందేహమే లేదు. సరే, అంత పెద్ద సామ్రాజ్యాన్ని కంట్రోల్లో ఉంచడం ఎలా సాధ్యం? దీనికి చంద్రగుప్తుడి దగ్గర ఒకే సమాధానముంది: గూఢపురుషులు. ఇది కేవలం స్పై నెట్వర్క్ కాదండోయ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొత్తం సామ్రాజ్యం యొక్క నరాల వ్యవస్థలాంటిది. ప్రతి మూల నుంచి సమాచారాన్ని సేకరించి నేరుగా రాజుగారికి చేరవేసేది. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయనకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ అని. చంద్రగుప్తుడు పరిపాలన మీద ఫోకస్ పెడితే, కొన్ని శతాబ్దాల తర్వాతొచ్చిన ఇంకో పాలకుడు మాత్రం మొత్తం దృష్టిని ఆర్థిక వ్యవస్థ మీద పెట్టాడు. ఆయనే అల్లావుద్దీన్ ఖిల్జీ. రాజ్యం యొక్క ఖజానాని తన గుప్పిట్లో పెట్టుకోటానికి ఈయన కొన్ని చాలా కఠినమైన, చెప్పాలంటే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ రోజుల్లో సైనికులకి జీతంగా భూములిచ్చే పద్ధతి ఉండేది. కాని ఖిల్జీ ఏం చేశాడంటే ఆ సిస్టంను పూర్తిగా మార్చేశాడు. సైనికులకు నేరుగా నగదు రూపంలో జీతాలివ్వడం మొదలుపెట్టాడు. దీనివల్లేమైందంటే సైన్యం భూస్వాములకి కాకుండా నేరుగా సుల్తాన్కు మాత్రమే లాయల్గా ఉండేది. అధికారాన్ని కేంద్రీకరించడంలో ఇదొక మాస్టర్ స్ట్రోక్. అంతేకాదు, మార్కెట్లో ధరలను కూడా కఠినంగా నియంత్రించి తక్కువ ఖర్చుతోనే తన భారీ సైన్యాన్ని పోషించగలిగాడు. సరే, ఇప్పటిదాకా మనం రాజ్యం యొక్క హార్డ్వేర్ గురించి, అంటే పరిపాలన యంత్రాంగం గురించి చూశాం. ఇప్పుడు కాస్త సాఫ్ట్వేర్ వైపు వెళ్దాం. అంటే రకరకాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి పాలకులు ఎలాంటి ఐడియాలు, ఎలాంటి పాలసీలు వాడారో తెలుసుకుందాం. ఒక పెద్ద సామ్రాజ్యంలో రకరకాల మతాలు, సంస్కృతులు, భాషలు మాట్లాడే ప్రజలుంటారు. వాళ్లందర్నీ ఎలా పాలించాలి? ఇది చాలా పెద్ద సవాలు. ఈ సవాల్ను ఇద్దరు గొప్ప చక్రవర్తులు ఎదుర్కొన్నారు. ఒకరు అశోకుడు, మరొకరు అక్బర్. వాళ్లు వెళ్లిన దారులు వేరైనా వాళ్ల గమ్యం మాత్రం ఒక్కటే: సామ్రాజ్య ఐక్యత. అశోకుడు నైతికత అనే దారిని ఎంచుకుంటే, అక్బర్ ప్రాక్టికాలిటీతో ముందుకు సాగాడు. భయంకరమైన కళింగ యుద్ధం. లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ రక్తపాతాన్ని చూసి అశోకుడి హృదయం చలించిపోయింది. అప్పుడే నిర్ణయించుకున్నాడు, ఇక కత్తితో కాదు, కరుణతో, ధర్మంతో సామ్రాజ్యాన్ని ఏకం చెయ్యాలని. దాని ఫలితమే ఈ ధమ్మ విధానం. ఇదేదో ఒక మతం కాదండి, ప్రజలందరూ పాటించాల్సిన ఒక నైతిక నియమావళి. ఒక రకంగా చెప్పాలంటే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చరిత్రలో జరిగిన ఒక గొప్ప ప్రయోగమిది. ఇక అక్బర్ ముందున్న ఛాలెంజ్ వేరు. హిందువులు, ముస్లింలు, రాజపుత్రులు, టర్కులు ఇలా ఎంతోమంది శక్తివంతమైన నాయకులను తన పాలనలోకి ఎలా తేవాలి? దీనికి అక్బర్ దగ్గరున్న సమాధానమే మన్సబ్దారీ వ్యవస్థ. ఇది పూర్తిగా మెరిట్ బేస్డ్ సిస్టమ్. మీ కులం, మతం ఏదైనా సరే, మీ టాలెంట్, మీ లాయాల్టీని బట్టి మీకు ర్యాంక్, జీతం దొరుకుతాయి. ఈ సిస్టమ్ ద్వారా అక్బర్ చాలా విభిన్నమైన గ్రూపుల నుంచి తనకి మాత్రమే లాయల్గా ఉండే ఒక ప్రభువర్గాన్ని తయారుచేసుకోగలిగాడు.
ఒక సామ్రాజ్యం కేవలం దేశం లోపల బలంగా ఉంటే సరిపోదు కదా, దాని శక్తిని సరిహద్దుల అవతల కూడా చూపించాలి. సైనిక విజయాలు, ఆర్థిక ఆధిపత్యం, వీటి ద్వారా మన చక్రవర్తులు తమ పవర్ని ప్రపంచానికి ఎలా చూపించారో ఇప్పుడు చూద్దాం. విస్తరణ, ఎక్స్పాన్షన్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు సముద్రగుప్తుడు. ఈయన కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన స్ట్రాటజిస్ట్. భారతదేశాన్ని జయించడానికి ఆయన ఒకే పాలసీని ఫాలో అవ్వలేదు. చాలా తెలివైన 2 రకాల వ్యూహాన్ని అమలు చేశాడు. ఉత్తర భారతదేశంలో ఆయన ప్రత్యర్థి రాజులను పూర్తిగా ఓడించి వాళ్ల రాజ్యాలను నేరుగా తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. కాని దక్షిణ భారతదేశం విషయంలో అలా చేయలేదు. అంత దూరం నుంచి నేరుగా పాలించడం కష్టమని ఆయనకు తెలుసు. అందుకే అక్కడి రాజులను ఓడించి వాళ్లను తన సామంతులుగా మార్చుకున్నాడు. వాళ్లు క్రమం తప్పకుండా కప్పం చెల్లిస్తూ సముద్రగుప్తుడి ఆధిపత్యాన్ని అంగీకరించాలి. చూశారా, ఎక్కడ గెలవాలో, ఎక్కడ లొంగదీసుకోవాలో ఆయనకు ఎంత స్పష్టంగా తెలుసో. అధికారమంటే కేవలం భూమిమీద మాత్రమే కాదు, సముద్రం మీద కూడా ఉంటుంది. ఈ నిజాన్ని రాజరాజ చోళుడు బాగా గ్రహించాడు. తన శక్తివంతమైన నౌకాదళంతో హిందూ మహాసముద్రం మీద పూర్తి ఆధిపత్యం సాధించాడు. దానివల్ల సౌత్ ఈస్ట్ ఆసియాతో జరిగే లాభదాయకమైన వ్యాపార మార్గాలన్నీ తన కంట్రోల్లోకొచ్చాయి. ఇది తన సామ్రాజ్యాన్ని ఎంతగానో సంపన్నం చేసింది. పవర్ అంటే ఎప్పుడూ సైనిక బలమే కాదు, సాఫ్ట్ పవర్ అని కూడా ఒకటుంటుంది. అంటే కళలు, సంస్కృతి, విజ్ఞానం ద్వారా ప్రజల మనసుల్ని గెలుచుకోవడం. 2వ చంద్రగుప్తుడి కాలంలో ఉజ్జయినీలాంటి నగరాలు గొప్ప సాంస్కృతిక కేంద్రాలుగా వెలిగాయి. ఇది కూడా అధికారాన్ని, ప్రభావాన్ని చూపించే ఒక మార్గమే. సరే, ఈ రాజనీతి గ్రంథంలోని ఆలోచనలన్నీ కేవలం పాతకాలం నాటివా, చరిత్రకే పరిమితమా? అస్సలు కాదు. వాటి ప్రభావం, వాటి ప్రతిధ్వనులు ఈ రోజుకీ మన మధ్య ఉన్నాయి. ఈ చివరి అధ్యాయంలో ఈ సామ్రాజ్యాలు మనకు మిగిలించిన శాశ్వత వారసత్వమేంటో చూద్దాం. షేర్ షా సూరి ఈయన పాలించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కాని ఆ కొద్ది కాలంలోనే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, నమ్మండి, ఈ రోజుకీ మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనం రోజూ వాడే రూపాయుంది కదా, ఈ పదాన్ని, ఈ స్టాండర్డ్ కాయిన్ సిస్టమ్ను మొట్టమొదట ప్రవేశపెట్టింది షేర్షా సూరి. ఆయన తర్వాతొచ్చిన మొఘళ్ళు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు అందరూ దాన్నే కంటిన్యూ చేశారు. ఆలోచించండి, 16వ శతాబ్దంలో వచ్చిన ఒక ఆలోచన ఈ రోజుకి ఆధునిక భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిల్చింది. దీన్ని బట్టి ఆ పాలకుల దూరదృష్టి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ రాజనీతి గ్రంథం, ఈ ప్లేబుక్ ఒకచోట ఆగిపోలేదు. రంజిత్ సింగ్ లాంటి పాలకులు యూరోపియన్ సైనిక పద్ధతులను నేర్చుకుని తమ సైన్యాలను ఆధునీకరించారు. అంటే ఈ గైడ్బుక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉందన్నమాట. చక్రవర్తులు శాశ్వతంగా నిలిచే వ్యవస్థలను నిర్మించడానికి ప్రయత్నించారు. కానీ చరిత్ర చూస్తే ప్రతి సామ్రాజ్యం ఏదో ఒకరోజు పతనమైంది. అధికారాన్ని నిర్మించడం, చివరికి దాన్ని కోల్పోవడం అనే ఈ సైకిల్లో ప్రతి పాలకుడికి చివరికి ఏ వనరు అయిపోతుంది.